ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ వనదుర్గాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే స్థితి ఫలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మే సర్వభూతిగామి దశ దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జాయ్ కొండ దేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారం. 2026 ఆగస్టు నెల 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ మరి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది, మరి చాలామందికి రాశి ఫలాల గురించి కొంతమందికే తెలుసు, కొంతమందికి వాళ్ళ వాళ్ళ పేరు బలాన్ని బట్టి ఆలోచన చేస్తుంటారు. కొంతమంది వాళ్ళు పుట్టిన తారీఖు, పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళకి ఏ నక్షత్రం వస్తుంది, ఆ నక్షత్రం దగ్గ ఏ రాశి వస్తుంది అనేది కొంతమందికి తెలుసుకుంటారు. కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియకోకుండా పెద్దవాళ్ళు పేరు పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళ గడియలు టయాలు చూసుకోకుండా నామకరణం అనేది చెప్తారు. పెట్టేసిన తర్వాత వాళ్ళు ఏ రాశి అనేది సతమతం అయిపోతుంటారు. మాది ఈ రాశ అనేది వాళ్ళకి ఆందోళన పడుతుంటారు. కాబట్టి మీరు అలాగ ఆందోళన పడాల్సిన పనేం లేదు. మీకు ఎలాంటి పేరున్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా, మరి మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా పేరు వరకు ఉన్నా మీ పేరుని బట్టి ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, మరి మీకు ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళకి లక్ష్మీ కటాక్షమైన యోగము, కళ్యాణ యోగము, సంతాన యోగము, కుటుంబ యోగము, వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు, మరి ఉద్యోగాలు అనుకున్న టయానికి రాకోకుండా ఇబ్బంది పడుతూ, మానసికమైన ఒత్తిడిలో కొన్ని ఇబ్బంది పడుతూ, అనేకమైన సమస్యలతో సతమతం అయిపోతుంటారు. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు కానీ, ఎలాంటి ఇబ్బంది కానీ ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుగైతే మీలో ఏముంది, మీ జాతకాన్ని బట్టి ఏం జరుగుతుంది అనేది గవ్వల వేసేసి గవ్వల ప్రకారంగా ఈ నెలలో ఈ రాశిలో మీకు ఏ కలిసి వస్తుంది, ఏది మీకు కలిసి రావదు అనేది మేము అన్ని చూసి సెట్ చేసి మీకు అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ. తదుపరి రాశి కుంభరాశి. ఆగస్టు నెల 2026. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళు అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, రజకేసర యోగం, స్థాన యోగం, కొందన యోగం. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే అదృష్ట యోగం అనేది వీళ్ళకి ఆటోమేటిక్గా అనుకోకుండా అకస్మాత్తుగా ఎన్నో రోజుల నుంచి వీళ్ళు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడుకుంటూ ఉండవలసిన వాళ్ళు ఈ మధ్యలో వీళ్ళకి అనుకోకుండా ఆ లక్ష్మీ దేవత అనేది వీళ్ళకి కరుణించాల్సిన టైం వచ్చేసింది. ఆ అమ్మవారు ధనలక్ష్మి ప్రాప్తి అనేది ఎదురొచ్చే మార్గాలు కూడా ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఈ కుంభరాశి వాళ్ళు తెలివితేటలు, ఆలోచన ఎక్కువగా ఉంటుంది. చాలా మంది చాలా విధానాలుగా నేను గొప్పవాడిని, గొప్పగా సాధించేశాను, గొప్పగా ఆలోచన చేశాను, అన్నీ నాకు తెలుసు అనేట్టుగా కొంతమంది ఊహించుకుంటుంటారు. కాబట్టి ఏ విషయమైనా కానీ ఏ విషయం ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. మనం ఎదుటివాడిని గౌరవించినప్పుడు మనల్ని ఆ వాళ్ళు గౌరవిస్తారు. నువ్వు మమ్మల్ని గౌరవించినప్పుడు మిమ్మల్ని గౌరవించలేవు కదా. అదే విధంగా అది వాళ్ళకి అర్థం కాదు. మాకు భగవంతుడు ఇచ్చినట్టుగా అన్నీ ఉన్నాయి, అన్ని విధానాలుగా బాగున్నాము అని అనుకుంటారు. కాబట్టి వాళ్ళు అప్పుడే పప్పులో కాలేస్తుంటారు. వాళ్ళ తొందరపాటే వాళ్ళని ఇబ్బంది పెడుతుంటది. ఒక మనిషిని మనం గౌరవించి అభిమానంగా ఆలోచించినప్పుడు దాన్ని వీళ్ళు ఏం చేయాలంటే కొద్దిగా ఓపికతో మాట్లాడాలి. ఆ ఓపిక కాకోకుండా కొంచెం సిరాకు పరాకు వచ్చేసింది అనుకోండి, దానివల్ల వీళ్ళకి రావాల్సిన కొన్ని మంచి కార్యక్రమాలు బ్రేక్ అయిపోతాయి. అది వీళ్ళు మెయిన్గా ముఖ్యంగా తెలుసుకోవాల్సిందే. మరి ఈ రాశి వాళ్ళు, ఈ కుంభరాశి వాళ్ళు ఈ నెలలో 26 నుంచి 26, 27, 28 ఈ 3 తేదీల్లో వీళ్ళకి మంచి యోగం రాబోతుంది. పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేస్తారు. లక్ష్మి అనేది సాధించగలుగుతారు. మరి వీళ్ళకి స్థాన ప్రాప్తి అనగా ఇల్లు కట్టుకోవటం, ఇల్లు కొనటం కానీ ఇలా జాతక యోగంలో రాబోతుంది. మరి వీళ్ళు ఊహించని అదృష్ట యోగం కూడా కొన్ని రాబోతున్నాయి.
కాబట్టి కొన్ని సమస్యలతో కొంత సతమతం అయిపోతుంటారు వీళ్ళు. ఎందువల్లంటే కుటుంబంలో కొడుకులకి కళ్యాణం చేసిన తర్వాత వీళ్ళకి ఆ ప్రాబ్లం ఎదురవుతుంది. అప్పుడు దాకా వీళ్ళకి తెలియదు. కళ్యాణం చేసిన తర్వాత కోడల నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. లేనిపోయిన సమస్యలు, కుటుంబంలో ఎవరు చేయని కొన్ని పనులు, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ డిస్టర్బెంట్ చేయటం, మనశ్శాంతి లేకుండా చేయటం, ఇలాంటి సమస్యలతో వీళ్ళు చాలా వరకు ఇబ్బంది పడిపోతారు. అప్పుడు వీళ్ళకి బలుపు వెలిగిద్ది. ఎందువల్ల అంటే అబ్బా మాకు ఈ సమస్య మేము ఊహించలేదు, ఎందుకు ఇలా జరిగింది, మేము ఇంత జాగ్రత్తగా పడేవాళ్ళం, మమ్మల్ని స్త్రీ ఇలాగా ఇబ్బంది పెట్టేసింది. వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ సమస్య పెద్ద సమస్య రుచిపడిపోతుంది. ఆ సమస్య వల్ల ఆస్తి గొడవలు, అనగా అన్నదమ్ములు పిల్లలు మా పిల్లలకే దక్కాలి ఆస్తి అని అన్నదమ్ములు మధ్యలో ఉండవలసిన వాళ్ళు, ఎదుట్లో ఉండవలసిన అన్నదమ్ములు పిల్లల గురించి వాళ్ళని చంపటము, వాళ్ళకి లేనిపోయిన సమస్యలు తేవటము, వాళ్ళని నీళ్ళల్లో వేయటము చిన్న పిల్లల్ని, అలాగా వాళ్ళు చాలా చాలా వరకు అప్సెట్ అయిపోతుంటారు. అలాగా అప్సెట్ అయిపోయినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఎందువల్ల అంటే అరే ఇంత పెద్ద సమస్య అయిపోయింది ఏమిటి, మా కోడలైనా ఇలాగ చేసిందని అత్తామామ బాధపడుతుంటారు. మొగుడు అరే నా భార్య ఇలా చేసింది ఏమిటి, ఏదైనా ఆస్తి కావాలంటే డబ్బులు కావాలంటే ఇచ్చేవాళ్ళం కదా, ఎందుకు ఇలా ఇంత పెద్ద సమస్యను పెట్టేసింది మాకు అని చాలా వరకు సతమతం అయిపోతుంటారు. కానీ ఇలాంటి సతమతం అయ్యే వాళ్ళు జాగ్రత్త పడాలి. జాగ్రత్త అంటే అన్ని విధానాల్లో జాగ్రత్త పడుతుంటారు. కానీ ఈ విషయంలో రాగానే ఏం చేస్తుంటారంటే కొద్ది అశ్రద్ధగా చేసి కొద్దిగా సమస్యని ఎక్కువగా చేస్తుంటారు. ఒక చిన్న సమస్య వచ్చిందనుకోండి దాన్ని భూతద్దం వేసి చూస్తుంటారు. అదే వీళ్ళు చేసిన తప్పు. ఒక సమస్య ఉందనుకోండి దాన్ని భూతద్దం వేసి చూడకూడదు. భూతద్దం వేశారంటే ఆ సమస్య పెరిగిపోతుంది. దానివల్ల లేనిపోయిన సమస్య చాలా వరకు ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు తెలుసుకుంటే మంచిగా అభివృద్ధి పొందుతారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈ విధంగా చాలా మంది చాలా విధానాలతో బాధపడుతూ ఆరోగ్య సమస్యలతో కుటుంబ సమస్యలతో ఎంతో మంది కొన్ని సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ మేము అమ్మవారు పూజా బలం చేసి ఈ వేరు మేము పూజా బంధన చేసి అమ్మవారు భూమిలో నుంచి మేము పీకుతాం. ఈ భూమిలో నుంచి మేము పీకేటప్పుడు దీనికి పసుపు కుంకుమ వేసేసి అమ్మవారు మంత్రాన్ని చదివి మేము తీస్తాము. ఇది సభకట్టు వేరు, అంటే నరదిష్టి లేకోకుండా ఆరోగ్యం బాగుండేట్టుగా మనశ్శాంతి ఉండేట్టుగా కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా ఇది అమ్మవారు పూజా బంధన చేసి మేము ఇది వేరుని తీసి చాలా మంది ప్రజలకి ఎంతో మంది ప్రజలకి మేము ఇచ్చాము. గత 30 సంవత్సరాల నుంచి వచ్చిన మా దగ్గర ఉన్న భక్తులందరికీ ఈ వేరు ఇచ్చి మేము అమ్మవారు పూజా బలం చేసిన దాని వల్ల ఎంతో మంది గొప్ప వాళ్ళు అయిపోయి కుబేరులు అయిపోయారు. కాబట్టి తప్పకుండా మీరు మా దగ్గరికి మీరు వచ్చి ఈ వేరు మీరు తీసుకొని వెళ్ళినట్టుగైతే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు కూడా తీరిపోతాయి. ఈ వేరుని మీరు తెల్ల గుడ్డలేసి పసుపు కుంకుమ వేసి ఇంటికి కట్టుకోవాలి. ఈ వేరు వల్ల మీకు అష్టౌశ్వర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి మాది ఇక్కడ దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఎదురుగా శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠం. తప్పకుండా మీరు మా దగ్గరికి వచ్చి వేరు తీసుకొని వెళ్ళినట్టయితే మీకు అన్ని పనులు విజయవంతం అవుతాయి. లేదు మీరు ఎక్కడో నుంచి ఫోన్లు చేసి వేరే ఊరు నుంచి మీరు ఉన్నారనుకోండి, మరి మీరు మాకు ఫోన్ చేసి గురువుగారు మీ వేరు మాకు కావాలంటే మీకు కొరియర్ ద్వారాగా మేము ఫ్రీగా మేము పంపించగలుగుతాం. కాబట్టి రిపీట్, ఈ వేరుని మేము కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏముంది, ఎలాంటి గ్రహాలు ఉన్నాయి, మరి మీకు ఎలాంటి ప్రాబ్లం జరుగుతుంది, ఎవరు మీకు చేతబడి చేస్తున్నారు, ఎవరు మీకు బాలావతి చేస్తున్నారు, మరి మీకు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చదువులలో బ్రేక్ అయిపోతున్నారు, వాళ్ళ విద్యలో వ్యాపారాల్లో ఇబ్బందిగా కలుగుతుంది, మరి ఇలాగ అయిన వాళ్ళకి ఏ సమస్యలతో బాధపడుతున్నారో తప్పకుండా వాళ్ళ సమస్యలు మొత్తం మేము చూసి ఎలాంటి పరిష్కారం ఎలాంటి సమస్యకైనా కూడా పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.